कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, रेवंत रेड्डी नायकत्व, रेवंत रेड्डी नायकत्व, जय कांग्रेस, जय कांग्रेस। मामा इधर से डालो। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। जय सोनियम्म, राहुल गांधी गारी नायकत्व, कांग्रेस पार्टी, कांग्रेस पार्टी, जय कांग्रेस, जय कांग्रेस। रेवंत रेड्डी नायकत्व, नायकत्व, पट्टी विक्रमार्क सुदर्शन रेड्डी नायकत्व, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय रेवंत रेड्डी, जय रेवंत रेड्डी। కార్యక్రమం ఆదర్శంగా తీసుకొని ప్రతి స్టేట్లో ఆలోచించాల్సిన విషయం ఇది. ఇక్కడ ఈ రోజు నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పేసి అధికారికంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మనిషికి 6 కిలోల బియ్యాన్ని, సన్న బియ్యాన్ని ఎటువంటి ఆలోచన లేకుండా ప్రతి మనిషికి బియ్యాన్ని అందిస్తుంది ప్రభుత్వం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖార్గే గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మా స్టేట్ నుంచి, మా విలేజ్ నుంచి, మా కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాం. सबसे पहले मैं तमाम आवाम को ईद की मुबारकबाद देता हूं और इसी तरीके से उगादी नया साल की मुबारकबादी देता हूं। जैसा कि रेवंत रेड्डी साहब ने कहा था, उगादी से हम बारीक चावल पब्लिक में तकसीम करेंगे। वादे के मुताबिक आज पहली तारीख से तमाम आवाम को फीकस 6 किलो के हिसाब से बारीक चावल देने का कार्यक्रम अमल में आया है। वादे के मुताबिक ये काम किए हैं। मैं हमारे कांग्रेस पार्टी, जानकामपेट कांग्रेस पार्टी की तरफ से रेवंत रेड्डी साहब का और हमारे होने वाले मिनिस्टर जनाब सुदर्शन रेड्डी साहब का तहे दिल से शुक्रिया अदा करता हूं और तमाम आवाम की जानिब से रेवंत रेड्डी साहब को और सुदर्शन साहब को धन्यवाद प्रकट करता हूं। ఈరోజు మన ప్రియతమ నాయకుడు చెప్పిన విధంగా ఉగాదికి నూతనంగా
సన్నబియ్యం ప్రారంభోత్సవం చేసుకుంటామని చెప్పడంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇది భారతదేశంలోనే ఎక్కడా లేదు, ఏ రాష్ట్రాల్లోనూ లేదు. దీన్ని ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలనే ఒక ఆలోచన ఉద్దేశంతో గురుకులలో కానీ, పాఠశాలల్లో కానీ, అంగన్వాడీ కేంద్రాల్లో కానీ, ఉచితంగా రేషన్ డీలర్లకు కూడా కానీ అందరికీ సన్నబియ్యం అందేలా చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మన రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఇడపల్లి మండలం జాన్కంపేటలో సన్నబియ్యాన్ని ప్రారంభించడానికి మా సుదర్శన్ రెడ్డి సార్కి, మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరియు మా మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరి మా కాబోయే మా మినిస్టర్ సుదర్శన్ రెడ్డి గారికి మేము ఇక్కడ మా జాన్కంపేట ప్రజానికాని తరపు నుంచి, మా జాన్కంపేట కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఫ్రీగా బియ్యం పంపిణీ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.